హలో అండి. ఈరోజు వచ్చేసి టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, గార్లిక్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలండి. నేను ఆనియన్స్ చిన్నది వేసాను, పిల్లలు పెద్దగా ఆనియన్ ఇష్టపడరని. అది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మార్నింగ్ లంచ్ బాక్స్ కంటే టమాటా రైస్ ఈజీగా కొంచెం తొందరగా అవుతుందండి. టేస్టీ కూడా ఉంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారు కూడా. నెక్స్ట్ టమాటా వేసేయాలి. టమాటా ముక్కలు చిన్నగా పీసులు కట్ చేసుకోవాలి, తొందరగా స్మాష్ అవుతుంది, బాగుంటుంది. నెక్స్ట్ దగ్గరికి అయిన తర్వాత కాసేపు మూత పెట్టి అలా ఉంచేయాలండి. ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఈ విధంగా దగ్గరికి అయిన చూసారా. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం, కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ టైం నా వాయిస్ వినిపిస్తున్నానండి. వేసుకోండి, ట్రై చేయండి, బాగుంటుంది. వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా రైస్ వేసేసుకోవడమేనండి. రైస్ వేసేసుకొని ఇంకా బాగా కలిపి పెట్టుకోవాలండి. కలుపుతూనే ఉంటేనే టమాటా రైస్ బాగుంటుందండి, ఫ్లేవరు. తర్వాత సాల్ట్, కారం అన్నీ బాగా పడతాయి. బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 or 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది చూసారా. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ నా స్టైల్లో. చూడండి. దా వస్తున్నాను. అంతేనండి, వేడి టమాటా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.